హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీరు నా బీట్స్ కలెక్షన్ చూసారు కదండి, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రీసెంట్గా పర్చేస్ చేసిన నా డ్రెస్సెస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటానండి. పార్టీవేర్ ఫ్రాక్స్, 3-piece సెట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ కొన్నాను, ఎంత ప్రైస్ పడ్డాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను. డ్రెస్సెస్ కలెక్షన్లో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాము. ఇది వచ్చి ఒక బ్లూ కలర్ 3-piece సెట్ అండి. టాప్, బాటమ్ అండ్ దుపట్టా సేమ్ కలర్ వచ్చింది. టాప్ వచ్చి ఇట్లా ఫుల్ వర్క్ వచ్చిందండి. నెక్ హై నెక్ వచ్చింది. నెక్ చుట్టూరు ఎంబోజ్ అయ్యేటట్టు వర్క్ వచ్చింది. అండ్ టాప్ మొత్తం ఇట్లా ఫ్లవర్ పాట్స్ లాగా వర్క్ వచ్చిందండి. దుపట్టా వచ్చి దీనికి ఆర్గెన్జా దుపట్టా వచ్చింది. విత్ మొత్తం వర్క్ వచ్చింది దుపట్టా అంతా కూడా. టాప్ బాటమ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ కూడా ఇట్లా ప్లెయిన్ ఇచ్చి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది ప్రైస్ అరౌండ్ నాకు 1800 అట్లా పడినట్టుందండి. అండ్ మనం ఇది ఏదైనా సింపుల్ బర్త్డే పార్టీస్కి అట్లా స్టైల్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సెకండ్ డ్రెస్ చూద్దామండి. ఇది కూడా ఒక 3-piece సెట్ అండి. టాప్, బాటమ్ అండ్ దుపట్టా వచ్చింది. అండ్ టాప్కి వచ్చి ఇట్లా ఫుల్ లైన్స్ వచ్చాయండి. బాటమ్ ప్లెయిన్ వచ్చింది అండ్ దుపట్టా ఆర్గెన్జా వచ్చిందండి. టాప్కి వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫ్లోరల్తో ఎంబోస్ చేసి వర్క్ చేశారు. ఈ వర్క్ కూడా పర్ల్ వర్క్ వచ్చిందండి. చూడండి మీరు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఏదైతే వర్క్ వచ్చిందో ఈ దుపట్టాకి అదే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి. ఈ దుపట్టా చూసే కొనుక్కున్నాను నేను యాక్చువల్గా. చూడండి, మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే అండి. సింపుల్గా ఏదైనా బర్త్డే పార్టీస్కి లేకపోతే ఏదైనా కిటీ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దుపట్టా హైలైట్ అవుతుందండి ఈ డ్రెస్కి. ఇది ప్రైస్ నాకు అరౌండ్ 3-2 అలా పడినట్టుందండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. ఇది ఒక అనార్కలి ప్యాటర్న్ డ్రెస్ అండి. 3-piece సెట్టే ఇది కూడా. అండ్ మనము ఈ ఫ్లోరల్ టాప్ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి మనం ఫ్రాక్ లా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కింద స్లిట్ ఇచ్చారు అండ్ నెక్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఫ్లోరల్ టాప్ వచ్చింది కాబట్టి మనం ఫ్రాక్ లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది సమ్మర్స్లో. అండ్ ఇది వచ్చి నెక్ వచ్చి ఇట్లా లేస్ వర్క్ ఇచ్చారండి. అండ్ దాంతోపాటు ఇట్లా చెమ్కీ వర్క్ కూడా ఇచ్చారు నెక్ చుట్టూరు. అండ్ కాంట్రాస్ట్గా టాజిల్స్ ఇచ్చారండి టై చేసుకోవడానికి. ఇది ఫ్యాబ్రిక్ క్రేప్ అండి. హ్యాండ్స్ కూడా అంతే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. నెక్కి ఏ లేస్ అయితే ఉందో హ్యాండ్స్కి అదే లేస్ ఉందండి. ఇది ప్రైస్ నాకు 3-5 పడిందండి. అండ్ దుపట్టా వచ్చి అక్కడక్కడ పర్ల్ స్టోన్స్ ఇచ్చి అండ్ నెక్ మనకు టాప్ ఏ ఫ్యాబ్రిక్ ఉందో మొత్తం దుపట్టా అంతా కూడా అదే లేస్ ఇచ్చారండి చుట్టూరు. సో మనం సింపుల్గా సమ్మర్లో స్టైల్ ఫ్రాక్ లాగా స్టైల్ చేసుకోవచ్చు. లేదన్నా ఏదైనా పార్టీస్కి ఇట్లా 3-piece సెట్గా కూడా వేసుకోవచ్చు అండి ఇది. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. ఇది ఒక ఆలియా కట్ ప్యాటర్న్ డ్రెస్ అండి. దీనికి బ్లూ కలర్ డ్రెస్కి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చి హైలైట్ చేశారండి నెక్ అండ్ ఆలియా కట్ ప్యాటర్న్ని. దీనికి కూడా వర్క్ ఇచ్చారు నెక్ అండ్ ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా. అండ్ ఇది 2-piece సెట్ అండి. టాప్ అండ్ బాటమ్ బ్లూ కలర్ వచ్చిందండి. అండ్ ఇక్కడ స్లిట్ వచ్చి గోటా పట్టీతో హైలైట్ చేశారండి స్లిట్ని. ఎందుకంటే ఇది హై స్లిట్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. హ్యాండ్స్కి కూడా ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు ఎల్లోతో. అండ్ హ్యాండ్స్కి ఎడ్జెస్లో కూడా గోటా పట్టీ లేస్ ఇచ్చారండి. ఇది ఫ్యాబ్రిక్ క్రేప్ అండి. ఇది ప్రైస్ అరౌండ్ 3-2 అలా పడిందండి. నేను ఇది తీసుకున్నాక నా ఫ్రెండ్ షేర్ చేసిందండి. సేమ్ డ్రెస్ ఆలియా భట్ కూడా స్టైల్ చేసింది. దొరికితే నేను పిక్చర్ యాడ్ చేస్తానండి కింద, మీరు చూడొచ్చు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు అట్లాంటప్పుడు స్టైల్ చేస్తే బాగుంటుందండి. ఇది కొంచెం ట్రెండీగా ఉంది కాబట్టి. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెప్లం టాప్ ఐడియా ఉందా అండి? సో ఈ టాప్ వచ్చి పెప్లం టాప్ లాగా వచ్చి ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి. ఈ ఫ్రిల్స్ వచ్చిందని పెప్లం టాప్ అంటారు. ఈ పెప్లం టాప్ వచ్చి షర్ట్ ప్యాటర్న్ ఇచ్చారండి. సో షర్ట్ ప్యాటర్న్ వచ్చింది, ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి ఇది. దీనికి వచ్చి మనం స్కర్ట్ అనమాట, స్కర్ట్ ఇచ్చారు. ఈ స్కర్ట్ ఫుల్
ప్రింటెడ్ స్కర్ట్ అండి అండ్ ఫుల్ ఫ్లేర్ వచ్చింది. అండ్ స్కర్ట్లో ఏదైతే ప్రింట్ ఉందో మనకి ఇక్కడ టాప్కి అదే నెక్ కాలర్ లాగా ఇచ్చారండి. అండ్ ఇక్కడంతా బటన్స్ వచ్చాయి. దీనికి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయండి. అండ్ ఇది కొంచెం బఫ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ బఫ్ లాగా వస్తుంది, లూజ్ స్లీవ్స్. అండ్ స్లీవ్స్కి ఎడ్జెస్లో ఇట్లా వర్క్ వచ్చిందండి. ఈ వర్క్ ఏదైతే ఉందో సేమ్ దాంతోనే ఒక బెల్ట్ లాగా ఇచ్చారండి టాప్ని హైలైట్ చేస్తూ. సో మనం బెల్ట్తో స్టైల్ చేసుకోవచ్చు అనమాట ఈ టాప్ని. చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఈ సెట్. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 4000 ఏమో పడిందండి డ్రెస్. బెల్ట్ కూడా మొత్తం వర్క్ వచ్చిందండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, పార్టీస్ జరుగుతాయి. సో ఏదైనా పార్టీస్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లాక్ వన్ అండి. ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది. మొత్తం వర్క్ వచ్చిందండి. ఇదంతా హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చాయి. సో ఇది కూడా అంతే అండి, కంప్లీట్ స్లిట్ వచ్చింది పైనుంచి. సో దానికోసం అని చెప్పి దీనికి ప్యాంట్ ఇచ్చారండి. సో బ్లాక్ కలర్ ప్యాంటు, ప్లెయిన్ ప్యాంట్ అండి. ఇదంతా బాందిని వర్క్ లాగా వచ్చిందండి. అండ్ చిన్నగా ఫ్రిల్స్ పెట్టారు. సో మొత్తం ఫ్లేరీగా కూడా ఉందండి. అండ్ ఇట్లా వేస్ట్ దగ్గర బెల్ట్ లాగా మనకు వర్క్తో ఇచ్చారండి. ఇదంతా వర్క్, హ్యాండ్ వర్క్, థ్రెడ్ వర్క్ అండి. అండ్ ఇక్కడంతా కూడా సీక్వెన్స్ లాగా ఈ ఫ్రిల్స్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి. హ్యాండ్స్ అంతా కూడా వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చి ఇట్లా ప్లెయిన్గా వచ్చిందండి. బట్ బెల్ట్ టైప్లో వచ్చింది ఇక్కడ కూడా. ఇది అరౌండ్ నాకు 2000 పడిందండి ప్రైస్. ఇది ఏదైనా నైట్ టైమ్స్ పార్టీస్కి వేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. లాస్ట్ డ్రెస్ అండి ఇది ఫుల్ ఫ్రాక్ అండి. ఫుల్ ఫ్లేర్ వచ్చింది. చిన్న ఫ్రిల్స్ ఇచ్చి ఫుల్ ఫ్లేర్ ఇచ్చారు. అండ్ కింద క్యాన్ ఇచ్చారండి. కలర్ బ్రైట్గా ఉంది కదండి, అందుకే తీసుకున్నాను. అండ్ యోక్ పార్ట్ అంతా ఇట్లా సీక్వెన్స్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి. కాలర్ ఇట్లా బెల్ట్ దగ్గర అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ బటన్స్కి కూడా వర్క్ ఇచ్చారండి. కింద మనకి ఏ పింక్ అయితే ఉందో ఆ పింక్ని హైలైట్ చేస్తా యోక్లో పింక్ షేడ్స్ ఎక్కువ ఇచ్చారండి, ఆరెంజ్, పింక్ అట్లా. అండ్ ఇది వర్క్ గుచ్చుకుంటుంది అని బాధ లేకుండా మనకు లోపల బాడీ జార్జెట్తో ఇచ్చారండి. జార్జెట్ బాడీ ఇచ్చారు. సో మనకి ఈ వర్క్ లోపలికి గుచ్చుకోదనమాట, వేసుకున్నప్పుడు మనకేం సాఫ్ట్గానే ఉంటుంది అనమాట. అండ్ ఈ హ్యాండ్స్ దీనికి కొంచెం హైలైట్ అండి. హ్యాండ్స్ అంటే ఇది ఈ డ్రెస్ ఎవరైనా హ్యాండ్స్ లావుగా ఉన్నాయి అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ బాగుంటాయండి. ఇది నేను నా బర్త్డే కోసం తీసుకున్నాను. ఇది అరౌండ్ 5000 ఏమో పడిందండి నా డ్రెస్సు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ లాగే ఉంది. ఇవండి నా డ్రెస్సెస్ రీసెంట్గా పర్చేస్ చేసినవి. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను అని అంటే ఇన్స్టాగ్రామ్లో మధుమతి బొటిక్ అనే పేజ్లో తీసుకున్నానండి. వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటాయి. కావాలంటే మీరు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు.